దేశంగా అని దేశం బతుకు తెరువు కోసం సిరిసిల్ల నుంచి దుబాయ్కి వలసపోతే గాశారం గన్మట్లకు వచ్చి ఓ కేసులు ఇరికిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు 18 ఏళ్ల జైలు శిక్ష. అంటే సగం జీవితం అందులోనే గడిచిపోయింది. తలుచుకుంటేనే అయ్యో పాపం అనిపిస్తుంది కదా. అసొంటి నరకంలోకెళ్ళి ఇన్నేళ్లకు బయటపడి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుండ్రు. అసలు ఆ కేసు ఏందో తెలియదు. బాధ చెప్పుకుందామంటే వీళ్ళ భాష వానికి అర్థం కాదు, వాని భాష వీళ్ళకి అర్థం కాక ఉచ్చతార్థంగా జైల్లో మగ్గిండ్రు. చంద్రుతులుండే గోలెం నాంపల్లి, శివరాత్రి హనుమాన్లు, కోనారావుపేటలుండే దండుగుల లక్ష్మను పొట్టగొట్టు కోసం 18 ఏళ్ల కిందట దుబాయ్కి పోయిర్రు. దుబాయ్ ఏందో అక్కడ చేసే పనేందో సమజైతందుకే 3-4 నెలలు పట్టిందట. మొత్తానికి పనిలే సెట్ అయ్యిగా పాలన నిమ్మలం చేసుకుందామనే టైంకే పిడుగుపడ్డట్టు ఎవరో నేపాల్ ఆయన మర్డర్ అయ్యిండు. ఆయన పేరు బహదూర్ సింగ్. మనోడు వాచ్మెన్ గా పనిచేస్తుండేనట. మరి ఎవరు చంపిరో ఏమో గానీ అక్కడనే పనిచేస్తున్న నాంపల్లి, హనుమాన్లు, లక్ష్మను ఇంకా ఇద్దరి మీద డౌట్ అనుమాన పడ్డారు పోలీసులు. వాస్తవానికి ఆ మర్డర్ కు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదట. దేశం వచ్చినాము ఎట్లయితుందో ఏమో అనే కంగారులో భయపడిపోయిరట. పోలీసు వాళ్ళు ఏమంటారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది పోలీసు వాళ్ళకి అర్థం కాదు. ఇక ఇదే ఆగమంటే ఇట్లా కొంత ఆగమై పాపం వాళ్ళే ఆ మర్డర్ చేసిందని తీసుకుపోయి జైలు వేసిర్రు. మొదలు 10 ఏళ్ల శిక్ష పడేసింది కోర్టు. అటెంక అప్పీల్కి పోతే 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ల శిక్ష అని చెప్పిందట. దుబాయ్ చట్టాలు ఎట్లుంటాయంటే ఎవరైనా మర్డర్ అయితే ఆ మర్డర్ అయిన ఇంట్లో వచ్చి క్షమాభిక్ష పెడితే అయిపోయిగా బెయిల్ దొరికినట్టే అనమాట. 2011లో సారి కేటీఆర్ సార్ సొరవ తీసుకొని నేపాల్ కూడా పోయి వచ్చిందట. చచ్చిపోయిన బహదూర్ ఫ్యామిలీ తోటి లాయర్ అనరాదా ఇంకొందరు సాయం తోటి క్షమాభిక్ష పేపర్ మీద దస్కత్ కూడా తీసుకున్నారట. దానికి 15 లక్షల ఖర్చు వస్తే కేటీఆర్ సారే ఇచ్చినట. అయితే దరిద్రం వాళ్ళని వెంటాడి అప్పుడే చట్టాల మార్పులు వచ్చి క్షమాభిక్ష పెడుతుందో కోర్టు ఒప్పుకోలేదు. ఇక మళ్ళోసారి కేంద్ర విదేశాంగ శాఖ ఆఫీసర్లతో మాట్లాడి దుబాయ్ రాజ్ అపాయింట్మెంట్ సంపాదిస్తే బెయిల్ దొరికింది. 18 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకున్నాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లా ఒక్క తీరిగెరుసులు ఒక్కొక్కరిగా పాపము. ఇక జైల్లో మగ్గిపోతున్న వాళ్ళని బయట తీసుకొస్తందుకు కేటీఆర్ సార్ పడ్డ తిప్పలు మామూలుది కాదని వాళ్ళు మస్తు ఎమోషన్ అయినరు. నిజంగా జీవితం ఎంత పరాశకాలార్థ చూడురి. ఆ కేసు వందో ఏం పాడో భాష రానందుకు వాళ్ళేం అర్థం చేసుకున్నారో కానీ జైలు శిక్ష వేసిరు. అది కూడా 18 ఏళ్ళు. సరే మొత్తానికై తిండ్లకి అడుగు పెట్టిరిపోయి నిమ్మలం.